నాగమల్లేశ్వర గారు, ఏంటండి లిక్కర్ స్కామ్ చాలా కీలకంగా మారబోతుందట. ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలే పరిస్థితి లేదంట. 11 కోట్లు డబ్బులు కట్టలు బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా లిక్కర్ స్కామ్లు హైదరాబాద్లో దాచారంటున్నారు. సార్, నేను ప్యానెల్లో ఉన్న అందరికీను నమస్కారం సార్. అదేవిధంగా ఒకటి అఫిడవిట్ దాఖలు చేసిన కేసిరెడ్డి గారు ఈ డాక్యుమెంట్ ఉంటే మరి చూపిస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. ఇది రాజ్ కుమార్ గారు చేసినటువంటి అఫిడవిట్. ఏంటనంటే అక్కడ దొరికినటువంటి 11 కోట్లు నాకు సంబంధం లేదు. ఆయన చాలా క్లియర్గా ఇవాళ ఏమవుతుందంటే సార్, ఒక బెయిల్ వస్తుంది అనగానే దానికి మళ్ళీ ఇంకొకరిని హోల్డ్ చేయాలంటే ఇంకోటి ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు టీడీపీ అధికార ప్రతినిధి అన్నట్టుగానే జనాలు అన్నీ చూస్తున్నారు. మనం ఏమీ చూడట్లేదు, మనం ఏదో చెప్పిందంతా వినేస్తారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే. ఎందుకనంటే జనాలకి అన్నీ బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, 4 సంవత్సరాల 6 నెలలు మందైతే చివరి 6 నెలలు వాళ్ళది అవుతుంది. ఇప్పుడు ఇవాళ మద్యం కేసులో చెప్పినట్టుగా చాలా చాలా అంశాలని తీసుకున్నట్లయితే ఎక్కడ 1,00,000 కోట్లు, ఎక్కడ 3,500 కోట్లు, ఎక్కడ 2,500 కోట్లు, ఎక్కడ ఇప్పుడు 11 కోట్లు. అంటే మీ ఇష్టం, నోటి లెక్కల ప్రకారం ఎన్ని లెక్కలైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. జనాలు ప్రతిదీ నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. మీ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారే అయితే నేను చాలాసార్లు ఓపెన్గా చెప్పాను, మళ్ళీ ఓపెన్గానే చెప్తున్నాను. మేము కక్షపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాము అని అనుకుంటే ఓపెన్గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చెప్పండి జనాలకి. లేదు వైఎస్ఆర్సీపీ చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి ఆయన చుట్టూ ఉన్న నాయకులను అందరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతామనంటే అది కూడా ఓపెన్గా చెప్పండి. లేదు మొత్తం ఉన్న 1,32,000 కోట్ల మంది ఉన్నాము కార్యకర్తలు, ఆయన కోట్లు వేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తానంటే ఏదో ఒక కేసు పెట్టుకొని అరెస్ట్ చేసుకోండి. ఎక్కడో హైదరాబాద్లో 11 కోట్లు దొరకడం ఏంటి, అది వచ్చేసి మళ్ళీ వీళ్ళకి లింకులు పెట్టడం ఏంటి? ఆయనకి వ్యాపారాలు లేవా? ఆయన కాలేజీలు లేవా? లేకపోతే ఆయనకు సంబంధించిన బిజినెస్లు లేవా? ఎవరి కోసం దొరికాయి ఆయన చెప్పాడా? మీకు ఏమైనా లెటర్ ఏమన్నా మీరు నోటి మాటలతోటి దొరికాయి అవి దీనికి సంబంధించినవి అని అంటే మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్లు ఉండాలి కదా సార్. ఇవాళ వీళ్ళ దగ్గర కొన్నిసార్లు ఏమన్నారు, గోల్డ్ కొన్నారు అని అన్నారు. ఏవి గోల్డ్ మైన్స్ ఎక్కడ దాచిపెట్టారు? కొన్ని చోట్ల ప్లేస్లు ఏంటంటే స్థలాలు కొని పెట్టారు అని అన్నారు. ఏవి ఆ స్థలాలు? రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే ఆ స్థలాలు కూడా ఉంటాయి కదా. ఊరికే ఎవరో ఒక పేరు మీద చేశారంటే అవ్వదు కదా. మనం ఏదో నోటి మాటతోటి ఏదో 100 చెప్పినట్టు అవ్వదు కదా. కాసేపు చెవిరెడ్డి అంటారు, కాసేపు ఇంకొకరు అంటారు, కాసేపు కృష్ణమోహన్ రెడ్డి గారు అంటారు, కాసేపు ఈయన అంటారు. ఏంటి సార్ ఇది? మీ ఫైనల్ టార్గెట్ ఎవరు? అసలు ఇప్పటి వరకు నాకు తెలియనటువంటి ఒకటే ఒక సమస్య ఏంటంటే, గవర్నమెంట్లో మద్యం అమ్మకాలు జరిగితే, గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగితే మోసం జరిగినట్ట, లేదా థర్డ్ పార్టీకి అప్పచెప్పో, లేకపోతే సిండికేట్కి అప్పచెప్పో, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్తే మోసం జరిగినట్ట? ఇది చిన్న లాజిక్, ఎవరికైనా ప్రజలకైనా అర్థమైపోద్ది. మీ ముఖ్యమంత్రి, మీ ఇప్పుడున్నటువంటి హోంమంత్రి అనిత గారే అన్నటువంటి వీడియోలు ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి. మీరు ఆ టైంలో ఏమన్నారంటే 1,00,000 కోట్లు మద్యం మీద సంపాదిస్తే ఆ డబ్బు తీసుకెళ్ళి ప్రజల సంక్షేమానికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, ఎలాగిచ్చాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి మీ మాటలే ఇవాళ అవి పథకాలకు కాదు, ఆయన సొంత ఖర్చులకు ఇచ్చుకున్నాడు, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న మనుషులకు పెట్టాడు అని చెప్పేసి మాట్లాడుతున్న మీ మాటలకి, అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి తేడా లేదా? జనాలు గమనించరా? మనం ఏ నిందంటే ఆ నింద వేసేద్దాం అనుకుంటే ఏ విధంగా ఒక నింద వేసేటప్పుడు దానికి ప్రాపర్ ప్రూఫ్లు ఉండాలి. మీరు చెప్పినట్టుగానే మీరేం చెప్తున్నారు? సిట్ ఏం చెప్తుంది? సిట్ ఏం చేసిందంటే స్టేట్మెంట్లో, సిట్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది అని అంటే 3,500 కోట్లు చేతులు మారాయి ఎలక్షన్ టైంలో. ఆ ఎలక్షన్ టైంలో దొరికినటువంటి డబ్బు ప్రజలకి ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టారు అని చెప్పినటువంటి మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఇది. నేను చెప్పే పాయింట్ కాదు, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. అంటే 3,500 కోట్లు ఇంత మద్యం మీద వచ్చిన డబ్బు ఇంత చేతులు మారుతుంటే ఈసీ ఏం చేస్తున్నట్టు? అంటే మీరు ఈసీని కూడా బ్లేమ్ చేస్తున్నట్టేనా? అంటే ఈ 3,500 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ కదా, ఇట్స్ నాట్ ఏ సింపుల్ నెంబర్ కదా. ఇంత నెంబర్ కోట్లు చేతులు మారుతుంటే ఈసీ అలా చూస్తూ ఉండి మీరు మార్చుకోండి, మేమేం చేయలేకపోతున్నాం, మీరు ఎలక్షన్ చేసేసుకోండి అని చెప్పేసి కామ్గా ఉందని మాట్లాడుతున్నారా?
ఈసీని ఈసీని కూడా చేర్చండి, అప్పుడు సరిపోద్ది. అంటే మీరు ఎలక్షన్ టైంలోనే ఇవంతా చేతులు మారాయనే కదా మీ ఉద్దేశాలు. ప్రజలకు ఇచ్చేసారంటే ఇంకా ప్రూఫ్ ఏమీ ఉండదు కదా. 3,500 కోట్లు ఎలక్షన్ టైంలో వాడారు అని అంటే, కాసేపు ఎలక్షన్ టైంలో వాడానంటారు, కాసేపు ఇంకో చోట దొరికిందంటారు. 11 కోట్లు మీకు 11 నెంబర్ చెప్పడం కోసం 11 కోట్లు పాపం ఇది జనాల్లోకి వెళ్ళిపోద్దని చెప్పేసి 11 కోట్లు అన్నట్టున్నారేమో. ఏం జనాల్లోకి ఏం వెళ్ళవు కాదండి, అక్కడ చూపిస్తున్నారు కదా 12 సార్. నేను అదే చెప్తున్నా సార్, ఇవి 11 కోట్లు మద్యానికి సంబంధించినటువంటి డబ్బులని ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంట్లో దొరికినటువంటి గెస్ట్ హౌస్ లో దొరికినటువంటి అమౌంట్ ఆయనకి ఏం బిజినెస్ లేవా? ఆయనకి సంబంధించినవి కాదా? ఆ కోణంలో ఎందుకు చూడరు? అంటే ఎవరికన్నా చెప్పే మీరు మాట్లాడకండి మేడం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఆ 11 కోట్లకి సంబంధించినటువంటి విషయమే మాట్లాడినప్పుడు మరి ఆ 11 కోట్లు వాళ్ళకి సంబంధించింది అనేది కాకుండా మద్యానికి సంబంధించి అనేది మీరు అంటే ఎక్కడ ఏడ డబ్బులు దొరికినా ఎంత డబ్బులు దొరికినా ఇంకా మద్యానికి ఎంత కడతాము అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఓకే, డిఫెండ్ చేశారంటే డిఫెండ్ చేయకుండా ఏం చేయమంటారు? బెయిల్స్ వస్తున్న టైంలో ఏదో ఒక హుక్కు పెట్టేసి ఏదో ఒక లింక్ పెట్టేసి